మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ శాఖలో ఖాళీలున్నాయన్న దానిపై సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ కోరింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను తెలిపింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గ్రూప్ 1 పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏ శాఖలో ఖాళీలున్నాయన్న దానిపై సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ కోరింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలని ఆర్థిక శాఖ తెలిపింది. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశంపై అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, టీఎస్పీఎస్సీకి మొత్తం అంతా కూడా కొత్త వాళ్ళని తీసుకున్నారు. అండ్ ప్రెసెంట్ వారి సారథ్యంలో వారి నేతృత్వంలో ప్రస్తుతానికి ఒక అడుగు ముందుకు పడిందనుకోవచ్చా? ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలంటూ ఆర్థిక శాఖ కోరిందంటున్నారు. రామబాబు, ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉద్యోగాల భర్తీ చేపట్టడం పైన కూడా దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మొత్తం భర్తీ చేపట్టాలంటే ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు అన్న దానిపైన కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక అయితే రావాల్సి ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఖాళీలకు సంబంధించినంత మాత్రం ఆ గ్రూప్ 1 ఆఫీసర్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అక్కడ భర్తీ చేయడానికి మాత్రం ఎంతమంది కూడా అవసరం ఉంటుందనే దానిపైన కూడా ఆర్థిక శాఖ ఇప్పటివరకే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో మాత్రం గ్రూప్ 1కు సంబంధించినంత వరకు ఎంతమంది అధికారులకు సంబంధించిన గతంలో రిటైర్డ్ అయ్యారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన కూడా ఆర్థిక శాఖ 5 గంటల వరకు కూడా ఆ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయా డిపార్ట్మెంట్ లో కూడా కోరిందని చెప్పొచ్చు. 5 గంటల వరకు కూడా ఎంతమంది ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1కు సంబంధించినంత మాత్రం ఎన్ని ఖాళీలు ఉన్నాయని దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన తర్వాత మాత్రం గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. ఇప్పటివరకే టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు టీఎస్పీఎస్సీకి సంబంధించిన సభ్యులను కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త వారిని కూడా నియమించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను మాత్రం పార్లమెంటరీ ఎన్నికల కోడ్ అంటే షెడ్యూల్ వచ్చే లోపే మాత్రమే ఉద్యోగాల భర్తీ చేయాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఒక పక్క ఆలోచనలు కూడా చేస్తుంది. కాబట్టి అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏమైనా విడుదల అవుతాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్ ఎంతమంది కూడా అవసరం ఉంటుంది, గ్రూప్ 1 పోస్టులు మాత్రం ఎన్ని భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు సేకరించిన తర్వాత మాత్రం టీఎస్పీఎస్సీ ద్వారా మాత్రం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసిన తర్వాత మాత్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామబాబు, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.